విడాకుల అనంతరం మహిళకి ఇచ్చే భరణం విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ దంపతుల విడాకుల కేసును విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి బర్లేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రవీణ్ కుమార్ జైన్ తన భార్యకు భరణం కింద 5 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా మహిళకు జీవన భృతిని నిర్ణయించడానికి ముందు 8 అంశాలను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులు భరణం కోసం తమ ఆదేశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది. ప్రవీణ్, అంజు జైన్ విడాకుల కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనం తన పెద్ద కుమారుడి పోషణ, ఆర్థిక భద్రత కోసం ₹1 కోటి కేటాయించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పెళ్లైన తర్వాత 6 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట ఆ తర్వాత 20 ఏళ్లు విడిగా ఉంటున్నారు. వీరి మధ్య విభేదాలు తలెత్తాయి అనే ఆరోపణలు వీరి విడాకులకు కారణమయ్యాయి. అంజు హైపర్ సెన్సిటివ్ అని, ఆమె తన కుటుంబంతో నిర్లక్ష్యంగా వ్యవహరించేదని ప్రవీణ్ ఆరోపించాడు. మరోవైపు ప్రవీణ్ ప్రవర్తన తన పట్ల సరిగా లేదు అని అంజు ఆరోపించింది. ఇంతకాలం విడివిడిగా ఉంటున్న ఈ జంట కేసులో పెళ్లికి అర్థం, అనుబంధం, బంధం అనేవి పూర్తిగా తెగిపోయాయని కోర్టు అభిప్రాయపడింది. ఆ తరువాత షరతులను పేర్కొంటూ కోర్టు విడాకులకు ఆమోదం తెలిపింది. భార్య తనపై తప్పుడు కేసు పెట్టింది అంటూ బెంగళూరు టెక్కి అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ భరణం ఆర్డర్ చర్చనీయాంశం అయింది. కోర్టు సూచించిన 8 సూత్రాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటిది భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితిగతులు. రెండవది భవిష్యత్తులో భార్య పిల్లల ప్రాథమిక అవసరాలు. మూడవది ఇరు పక్షాల అర్హత, ఉద్యోగం. అలాగే 4వది ఆదాయ మార్గాలు, ఆస్తులు. 5వది అత్తవారింట్లో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు. 6వది కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా అనేది కూడా చూడాలి. 7వది ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి సహేతుకమైన మొత్తం ఇవ్వాల్సిందే. ఇక 8వది మెయింటెనెన్స్ అలవెన్స్తో పాటు భర్త ఆర్థిక స్థితి, అతని సంపాదన, ఇతర బాధ్యతలు ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది.